హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ మటన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ముందుగా 1/2 kg మటన్ తీసుకొచ్చి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని శుభ్రంగా వాటర్ అనేది పిండేసుకొని ఈ గిన్నెలోకి వేసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. అలానే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ నూనె వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని ఆయిల్ అంటారు కదండి, అలా ఒక చుక్క వాటర్ వేయకుండానే ఆయిల్, ఉప్పు వేసాం కదా, వీటిల్లో చూడండి ఎంత వాటర్ వచ్చిందో. వీటిల్లోనే కూర అనేది మనకి బాగా పూర్తిగా మగ్గిపోవాలి. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో, ఇది మగ్గిపోతూ ఉంటుంది. సో ఈ మటన్ కర్రీని ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో. ఈ వాటర్ దగ్గరకు వచ్చేదాకా దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ని దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు వేసుకుందాము. ఇప్పుడు మీడియం సైజులో ఉండే 2 టమాటాలు, పెద్ద టమాటాలు మిక్సీకి వేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని ఇలా ఆయిల్లో టమాటా పేస్టు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉందాము. ఇది ఫ్రై అవుతుంది. దీంట్లోకి ఇప్పుడు మసాలా కోసం ఇంకో ప్యాన్ మీద స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూను ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని 2 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయినిద్దాము. వీటిని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, మనం ముందుగా వేయించుకున్న ధనియాలు ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటన్నిటిని కూడా ఇప్పుడు ఈ టమాటా పేస్ట్లో వేసుకుందాము. టమాటా ప్యూరీలో వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుందాం. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకుందాము. అలానే రుచికి తగ్గట్లు సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇందాక ఆల్రెడీ మనం మటన్ని ఉడికించేటప్పుడు వేసుకున్నాం, అది సరిపోదు. సో ఇప్పుడు వేసేసుకొని ఇదంతా కూడా బాగా వేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఆయిల్ వేసుకున్న మటన్ని ఇందులోకి వేసేసుకుందాం. ఈ టమాటా ప్యూరీలోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుందాం. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఆనియన్ ఒకటి కట్ చేసుకొని ఈ ఆనియన్ ముక్కలు వేసేసుకుందాం. చూడండి మనకి మటన్ ఉడికేలోపు ఆనియన్స్ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి. సో ఇదంతా కూడా ఒక 5-10 నిమిషాలు బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనకి ఎంత కావాలో వాటర్ చూసి అంత వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని నాకైతే అన్నీ సరిపోయి ఇప్పుడు మూత పెట్టి ఒక పావు గంట అంటే వాటర్ ఇంకిపోయేదాకా మనము 5 నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటాం. చూడండి ఇప్పుడు మధ్యలో మూత తీసి చూస్తే ఇంకా వాటర్ ఉన్నాయి కదా, మరొకసారి మూత పెట్టి దీన్ని బాగా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకున్నాము. అన్నట్లు మా మాస్ ప్లీజెస్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దగ్గర తీసుకొస్తాను. ఇప్పుడు మూత తీసి చూస్తే వాటర్ అన్ని కొంచెం దగ్గరకు వచ్చినాయి కదా, ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.